వ్యక్తిగత శైలిని అభివృద్ధి చేసుకోవడం అండి కేవలం మనల్ని మనం వ్యక్తపరచుకోవడం మాత్రమే కాదు, అది ఒక చికిత్స లాంటిది కూడా. గుర్తింపు, మానసిక ఆఘాతం లేదా సామాజిక ఆందోళన వంటి సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులకు వారి రూపాన్ని తీర్చిదిద్దుకోవడంలో శైలి ఒక సహాయకరమైన సాధనంగా మారుతుంది. జీవితంలో పూర్తి నియంత్రణ సాధించగల కొన్ని విషయాలలో మనల్ని మనం ఎలా ప్రదర్శించుకోవాలో ఎంచుకోవడం ఒకటి. తమ అంతర్గత విలువలకు అనుగుణంగా సహజంగా దుస్తులు ధరించే వ్యక్తులు తమ అంతర్గత మరియు బాహ్య స్వరూపాల మధ్య ఎక్కువ సమన్వయాన్ని అనుభవిస్తారు. దీని ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత శైలి అండి కేవలం అభిరుచి లేదా ప్రాధాన్యతకు మించినది, అది ఆ వ్యక్తి ఎలాంటివాడో ప్రతిబింబిస్తుంది. వ్యక్తిత్వాన్ని దుస్తులతో అనుసంధానించుకోవడం అండి ఒక సమగ్రమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన స్వీయ భావనను సృష్టిస్తుంది. తమలో సహజత్వ భావనను కలిగించడం ఏమిటో ప్రజలు కనుగొన్నప్పుడు వారిలో అధిక మానసిక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఫ్యాషన్ ఒక మానసిక లంగరులా ఒకరి విలువలకు మరియు అభిరుచులకు ప్రతినిధిగా పనిచేస్తుంది. వ్యక్తులు తమ సౌందర్య దృక్పథాన్ని మరియు శైలిని సృష్టించుకున్నప్పుడు దానిపై వారికి ఒక యాజమాన్య భావన కలుగుతుంది. యాజమాన్య భావన వ్యక్తులను సామాజిక వాతావరణాల ప్రభావానికి తక్కువగా లోనయ్యేలా చేస్తుంది మరియు సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల వ్యక్తులు బహిరంగ మరియు వ్యక్తిగత సందర్భాలలో మైంద సాధికారతను పొందినట్లు భావిస్తారు. శైలి అండి స్వీయ నిర్ణయాధికార భావనను ప్రోత్సహిస్తుంది. రెడీగా మరియు తీవ్ర విమర్శనాత్మకంగా ఉండే ప్రపంచంలో వ్యక్తులకు తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యక్తిగత శైలి భిన్న వానికి ఒక భాషగా మారుతుంది. మారుతున్న ఫ్యాషన్ ప్రమాణాలకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించే బదులు తమ సొంత శైలిని అవలంబించే వ్యక్తులు ఏకరీతిగా ఉండాలని ఒత్తిడిని ప్రతిఘటించగలరు. దానికి బదులుగా వస్త్రం మరియు ఆకృతి ద్వారా తమ గుర్తింపును చాటుకుంటారు. వ్యక్తిగత శైలి ఒక కవచం మరియు అద్దం వంటిది. ఇది బాహ్య ఒత్తిడి నుండి కాపాడుతున్న అంతర్గత సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. స్వీయ రూపంలో ఈ స్థిరత్వం బలమైన ఆత్మవిశ్వాసానికి, ఒక సమూహంలో భాగమనే భావనకు, అలాగే జీవితంలోని అన్ని అంశాలలో ఆత్మవిశ్వాసానికి దారితీస్తుంది. ప్రజల అభిప్రాయం కొన్నిసార్లు మైంద నిగూఢమైన మరియు వేగవంతమైన సంకేతాల ద్వారా నిర్దేశించబడుతుంది. వాటిలో దుస్తులు ఒక బలమైన సంకేతం. నగరయో మరియు కార్యాలయయో ప్రజలు శైలి ఆధారంగా ఇతరుల గురించి నిరంతరం అంచనాలు వేస్తుంటారు. సామర్థ్యం, పరిశుభ్రత, అధికారం మరియు మర్యాద గురించి కూడా అంచనాలు వేస్తారు. గుర్తింపు కోసం ఫ్యాషన్పై ఆధారపడటం, ఆ గుర్తింపు లభించినప్పుడు ఆత్మగౌరవం తగ్గడానికి దారితీయవచ్చు. ఇతరులచే సానుకూలంగా గుర్తించబడటం అండి ఒక వ్యక్తి యొక్క స్వీయ అవగాహనను మెరుగుపరచడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఒక శక్తివంతమైన మార్గం.